రాజ్ తరుణ్ లావణ్యల విషయం రాజ్ని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంత చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్ లో పెడతా. రకరకాల క్రైమ్ యాంగిల్స్ లోకి వెళ్తున్న విషయం చూస్తున్నాం మనం. ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 days నాకు ఫోన్ ఇవ్వలేదు మ్యామ్. మీకు అసలు వీడియో తీయాలని 2 days ఉంచారు నన్ను. కాదమ్మా, వీడియో తీయాలనే ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? కొంచెం మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారనేది ఐ వాజ్ క్వైట్ టేకెన్ అబ్యాక్. ఇద్దరు వైపు నుంచా ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ బుద్ధున్నవాడు నన్ను అడుగుతాడు. నీ అమ్మ మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీరు గమనించిన విషయాలు ఏమి? అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే ఆర్ దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నారేటివ్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ క్రిమినల్, బట్ క్రిమినల్ మైండెడ్. అంటే ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్ కి గురై, ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? See, eventually I think this will reach some kind of a... నేను మాత్రం వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్య గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు. రాజ్ తరుణ్ లావణ్యల విషయం రాజ్ని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంత చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్ లో పెడతా. రకరకాల క్రైమ్ యాంగిల్స్ లోకి వెళ్తున్న విషయం చూస్తున్నాం మనం. ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 days నాకు ఫోన్ ఇవ్వలేదు మ్యామ్. మీకు అసలు వీడియో తీయాలని 2 days ఉంచారు నన్ను. కాదమ్మా, వీడియో తీయాలనే ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? కొంచెం మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారనేది ఐ వాజ్ క్వైట్ టేకెన్ అబ్యాక్. ఇద్దరు వైపు నుంచా ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ బుద్ధున్నవాడు నన్ను అడుగుతాడు. నీ అమ్మ మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీరు గమనించిన విషయాలు ఏమి? అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే ఆర్ దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నారేటివ్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ క్రిమినల్, బట్ క్రిమినల్ మైండెడ్. అంటే ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్ కి గురై, ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? See, eventually I think this will reach some kind of a... నేను మాత్రం వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్య గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు. రాజ్ తరుణ్ లావణ్యల విషయం రాజ్ని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంత చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్ లో పెడతా. రకరకాల క్రైమ్ యాంగిల్స్ లోకి వెళ్తున్న విషయం చూస్తున్నాం మనం. ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు.
నేను తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 days నాకు ఫోన్ ఇవ్వలేదు మ్యామ్. మీకు అసలు వీడియో తీయాలని 2 days ఉంచారు నన్ను. కాదమ్మా, వీడియో తీయాలని ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? కొంచెం మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారు అనేది ఐ వాజ్ క్వైట్ టేకెన్ అబ్యాక్. ఇద్దరు వైపు నుంచా ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ బుద్ధున్నవా నన్ను అడుగుతాడు. నీ అమ్మ మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీరు గమనించిన విషయాలు ఏమి? అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడలేం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నారేటివ్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ క్రిమినల్, బట్ క్రిమినల్ మైండెడ్. అంటే ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి, ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? See, eventually I think this will reach some kind of a... నేను మాత్రం వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్య గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు. రాజ్ తరుణ్ లావణ్యల విషయం రాజ్ని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంత చూస్తా, రేపై నీ ఫోటో ఆన్లైన్లో పెడతా. రకరకాల క్రైమ్ యాంగిల్స్ లోకి వెళ్తున్న విషయం చూస్తున్నాం మనం. ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 days నాకు ఫోన్ ఇవ్వలేదు మ్యామ్. మీకు అసలు వీడియో తీయాలని 2 days ఉంచారు నన్ను. కాదమ్మా, వీడియో తీయాలని ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? కొంచెం మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారు అనేది ఐ వాజ్ క్వైట్ టేకెన్ అబ్యాక్. ఇద్దరు వైపు నుంచా ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ బుద్ధున్నవా నన్ను అడుగుతాడు. నీ అమ్మ మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీరు గమనించిన విషయాలు ఏమి? అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడలేం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నారేటివ్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ క్రిమినల్, బట్ క్రిమినల్ మైండెడ్. అంటే ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి, ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? See, eventually I think this will reach some kind of a... నేను మాత్రం వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్య గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు.